లోకంలో ఎన్నెన్నో చూస్తుంటాం, ఎన్నెన్నో చేస్తుంటాం, అవన్నీ అలవాటు పడి అవేవో నేర్చుకుంటున్నాం. కానీ మనం నేర్చుకోవాల్సింది అవి కాదు. ఏమి నేర్చుకోవాలా? యేసు ప్రభువుకు తగినట్లుగా మనం నడుచుకోవటం నేర్చుకోవాలి. ఆయన గమనించాలి. ప్రభువుకు తగినట్లుగా నడుచుకోనవలెనంటే ఈ లక్షణాలన్నీ మొదటిదిగా దేవుని జ్ఞానం కలిగిన వాడు, దేవుని జ్ఞానం కలిగి నడుచుకున్నవాడు. రెండవదిగా ఆయన ప్రార్థనాపరుడు, దేవునికి ప్రార్థన చేస్తాడు. మూడవదిగా ఆయన వాక్యం యొక్క అనుభవం గలవాడు, దేవుని దగ్గర నేర్చుకుంటాడు. నాలుగవదిగా సువార్థికుడు, వెరీ గుడ్, సువార్థికుడు, అనేకులు రక్షించబడు కొరకై ప్రయాసపడతాడు. అంటే సువార్త ప్రకటించి అనేకులను దేవుని దగ్గరకు నడిపించే దాని కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. ఐదవదిగా ఆయన సాత్వికుడు. ఆరవదిగా ఆయన ప్రేమ గలవాడు. ఏడవదిగా త్యాగశీలుడు. మన కొరకు అంతా కలువరి శిలువలో సమర్పించి ఆయన మన కొరకు సమస్తము జరిగించిన వాడుగా ఉన్నాడు. దేవుని వాక్యంలో నుండి ఒక భాగం చదువుకొని మనం బలలో పాలు పొందుటకు వాక్యాన్ని వింటాం. చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అక్కడ 9 నుండి 12 వచనాలు కలిసి ఉంటాయి. ఒక్క మాట నేను చదువుతాను, చూడండి. కొలస్సీ 1వ అధ్యాయం 9, 12 కలిసి ఉంటాయి. 10వ వచనం నాతో చెప్పండి. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు. ఇది మధ్య భాగంలో ఉంది, మళ్ళీ గమనించండి, మళ్ళీ చదువుతాం. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడి ప్రభు వాళ్ళలో పాలు పొందుటకై మనలను సిద్ధపరచునుగాక. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, దయచేసి చూడండి. ఎఫెసీ 4వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఇక్కడ మనకి ఇవ్వబడిన ఈ కొలస్సీ 1వ అధ్యాయం 10వ వచనంలో కర్మేల్లో VBS పిల్లలకు ఇవ్వబడిన అంశం ఏంటంటే ప్రభువునకు తగినట్లు నడువుము. కర్మేల్లో VBS పిల్లలకు ఇవ్వబడిన అంశం ప్రభువునకు తగినట్లు నడువుము. కనుక ప్రభువునకు తగినట్లు నడువుము అనేటువంటి అంశంలో మనము ఆయన వలె నడుచుకునే వారంగా ఉండాలి అని జ్ఞాపకము చేయబడుతున్నాం. ఆయన వలె నడుచుకునే వారంగా ఉండాలి. క్రీస్తు వలె మనం అన్ని విషయములలో ఎదుగునట్లు, క్రీస్తు వలె మనం అన్ని విషయములలో ఎదుగునట్లు ఆయన యందు నడుచుకునే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఈ థీము ప్రభువునకు తగినట్లుగా నడుచుకొనుము అని పెట్టారు. దాన్ని మనం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ఆయనలాగా మనము నడుచుకునే వారంగా మనం ఉండాలి. ఆయనలాగా మనం నడుచుకునే వారంగా ఉండాలి. ఎవరిలాగా? యేసుక్రీస్తులాగా, యేసుక్రీస్తు వలె మనం నడుచుకునే వారంగా అన్ని విషయాల్లో, అన్ని రకాల అనుభవాల్లో ఆయన వలె నడుచుకునే అనుభవం మనకు అవసరం అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు మన యొక్క రోల్ మోడల్ అయి ఉండాలి. మీరు ఎవరినో ఒకరిని ఖచ్చితంగా మాదిరిగా తీసుకుంటారు. ఎవరైనా కూడా, ప్రతి ఒక్కరూ, అది విద్యార్థులైనా, చిన్నపిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, యవనస్తులైనా, ఎవరైనా, విశ్వాసులైనా, అవిశ్వాసులైనా, మందిరం లోపల వాళ్ళైనా, మందిరం వెలుపటి వాళ్ళైనా, ఎవరైనా కూడా ఒకళ్ళని ఖచ్చితంగా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ విధానాలు, వాళ్ళ పద్ధతులు. అబ్బా, ఈ వ్యక్తి భలే చేస్తున్నాడే, మనం కూడా ఇట్లా చేయాలి అని మనం ప్రేరేపించబడతాం కదా. ఆయన భలే మాట్లాడుతున్నాడు, ఆమె భలే చమత్కారం కలిగింది, లేకపోతే ఆమె భలే మంచి బట్టలు వేస్తుంది, ఆమె భలే నడుస్తుంది, ఆమె భలే నవ్వుతుంది. మనం ఖచ్చితంగా వాటిని గమనిస్తుంటాం. గమనించి ఏం చేస్తాం? అలాగే నవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాం, అలాగే నడవడానికి ప్రయత్నం చేస్తాం, అలాగే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. కొంతమంది తినడం,
భలే తింటున్నారే, తినటం కూడా చాలా విచిత్రంగా, అంటే చాలా ఆశ్చర్యకరంగా తింటారు. తిండి భలే తింటున్నారే, మనం కూడా అలా తినాలి. భలే మాట్లాడుతున్నారే, మనం కూడా అలా మాట్లాడాలి. ఎంత జాగ్రత్తగా గమనిస్తామంటే మనం చూడండి, కొంతకాలం అయిన తర్వాత వాళ్ళల్లో ఎవరిని ఫాలో అవుతున్నారో వాళ్ళ లక్షణాలు ఇళ్లలో మనం చెప్పేయచ్చు. ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్, నేను వాక్యం చెబుతుంటే నువ్వు పలానా ఆయనలాగా చెప్తున్నావు అని నన్ను చెప్పేస్తారు మా సేవకులైన వాళ్ళు. ఒకవేళ ఈ వీడియో 2 చూసారు అనుకోండి, చెప్పేస్తారు. ఏమని చెప్పేస్తారు? అన్నా నువ్వు జోసఫ్ అన్నలాగా వాక్యం చెప్తున్నావు అని అంటారు. లేదయ్యా బాబు నాకు అది తెలియదంటే, లేదు నువ్వు ఆయన్ని ఖచ్చితంగా అనుకరిస్తున్నావు అని. ఒక ఆయన ఉన్నాడు జెర్మియా అన్న. ఆయన వాళ్ళ మందిరం నుంచి ఎప్పుడన్నా బయటకు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మేనల్లుడిని పెట్టి వెళ్తాడు. బెన్నీ అని వాళ్ళ మేనల్లుడు ఉన్నాడు, ఆయన పెట్టి వెళ్తాడు. ఆయన వాక్యం చెప్పడానికి పెట్టి వెళ్తాడు. సరే, ఆ బెన్నీ అనేటువంటి యవనస్తుడు వాక్యం చెప్తుంటే అచ్చం జెర్మియానే మాట్లాడటం, కదలడం, పదాలు, వాక్యం చెప్పే విధానం, నవ్వటం, అంటే తల ఊపడం, చేతులు ఊపడం అన్నీ జెర్మియానే. నేను అంటాను, నువ్వు లేకపోయినా పర్లేదన్నా, మీ ఓడిని పెడితే సరిపోద్ది. ఈయన సెకండ్ జెర్మియా డూబ్ అంటే ఏమంటారు, మారు జెర్మియాలాగా ఈయన వాడుకోవచ్చు, నువ్వేమన్నట్టుగా ఈయన పెడితే ఉంటుందని చెప్తాను నేను. ఆయన నవ్వుతాడు. నిజమే, అన్ని హావభావాలన్నీ వాళ్ళ మామయ్య చేసినట్టు చేస్తాడు. చేతులు అట్లా కూపుతాడు, తల అట్లా కూపుతాడు, వాక్యం అట్లా చెప్తాడు. రోషం అలాగే అంటే ఏమంటారు, ఉద్రేకం అలాగే చూపిస్తాడు, రోషం అలాగే చూపిస్తాడు, నవ్వడం అలా నవ్వుతాడు, అన్నీ. కనుక అలాగా ఊరికే ఒక మనిషిని మనం గమనిస్తే అలాగా చేయడానికి మనం ఈజీగా అలవాటు పడిపోతాం. అట్లనే లోకంలో ఎన్నెన్నో చూస్తుంటాం, ఎన్నెన్నో చేస్తుంటాం, అవన్నీ అలవాటు పడి అవేవో నేర్చుకుంటున్నాం. కానీ మనం నేర్చుకోవాల్సింది అవి కాదు. ఏమి నేర్చుకోవాలా? యేసు ప్రభువుకు తగినట్లుగా మనం నడుచుకోవటం నేర్చుకోవాలి. ఆయన గమనించాలి. ఆయన ఎంతగా ఆయన అర్థం చేసుకుంటే అంతగా ఆయనలాగా మనం నడవగలుగుతాం. ఎంతగా ఆయన అర్థం చేసుకుంటే అంతగా ఆయనలాగా మనం మాట్లాడగలుగుతాం. యేసు ప్రభు మాటల్లో ఏముంది చెప్పండి? కనికరం ఉంది. ఆయన మాటల్లో కనికరం ఉంది. ఆయన మాటల్లో జాలి ఉంది. ఆయన మాటల్లో ఎంతో ప్రేమ ఉంది. ఆయన మాట్లాడుతుంటే అనేక మంది వాళ్ళ సమస్యలు పరిష్కరించబడి సంతోషంగా వెళ్ళారు. ఆయన మాటలకే అనేక దెయ్యాలు అనేకులను వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. ఆయన మాట్లాడితే రోగాలు వాళ్ళ మనుషులను విడిచిపెట్టి రోగాలు వాళ్ళని వదిలిపెట్టినవి ఉన్నాయి. వ్యాధులు పోయినాయి, దయ్యాలు పోయినాయి, సమస్యలు పరిష్కారమైనాయి. చాలామంది సమస్యలతో ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన మాటలకు, ఆయన చూపించిన ప్రేమకు వాళ్ళ సమస్య పరిష్కారం అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. అందువల్ల యేసు ప్రభువుని బాగా గమనిస్తే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత ప్రేమ గలవాడు, ఆయన ఎంత జాలి గలవాడు, ఆయన ఎంత కనికరం గలవాడు, ఆయన ఎంత కృప గలవాడు అని మనకు అర్థమైనప్పుడు మనం కూడా అలా గమనిస్తుంటే అలాగే చేసేవాళ్ళంగా ఉంటాం. నాకు అనిపిస్తుంది యేసు ప్రభువులాగా బోధించాలనిపిస్తుంది. మరి ఆయన చూడాలి కదా, నేను యేసు ప్రభువులాగా బోధించాలి. ఆయన ఎలా బోధించాడు? అధికారం గలవాని వల్ల బోధించాడు. ఆయన మెతక మాటలు ఎక్కడ చెప్పలా, మొహమాటం లేకుండా మాట్లాడాడంట. వాళ్ళందరూ అన్నారు, శాస్త్రులు పరిచయులు ఏమన్నారు? బోధకుడా, నీవు మొహమాటం ఏమీ లేక మాట్లాడుతున్నావు. మొహమాటం లేదు, ఖండించే విషయంలో మొహమాటం లేదు, ప్రేమించే విషయంలో పక్షపాతం లేదు యేసు ప్రభువుకి. కానీ నాకు అనిపిస్తుంది ఆయన అలాగే బోధించాలి అని. ఎట్లా అర్థమవుద్దంటే, అక్కడెక్కడో ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే ఒక సినిమా తీశారు. ఊరక ఎవరో చూపిస్తే ఆ సినిమా చూసినప్పుడు యేసు ప్రభు బోధించడానికి చూపించారు. అందులో ఆయన అట్లాగే బోధించాలనిపిస్తుంది. కానీ దాన్ని చేయడాన్ని మనం అలా చేయాలంటే అలాంటి విషయాలు బాగా గమనించాలి. ఆయన స్వభావం గమనించాలి, ఆయన మూమెంట్స్, కదలికలు గమనించాలి, ఆయన ఏర్పాటు జరిగించాలంటే అది మనకు తప్పనిసరి. సరే, ఆయన కదలికలు మనం ఎట్లా గమనిస్తాం? ఆయన మన ముందున్నాడా? లేడు కదా. ఉన్నాడా లేడా? యేసుప్రభు మన ముందుంటే మనం గమనిస్తాం. ఇప్పుడు మనం ఆయన ముందుంటే గమనిస్తాం కాబట్టి ఇప్పుడు మనం ఆయన ముందు పెట్టుకోవాలి. యేసుప్రభుని ఎక్కడ పెట్టుకోవాలా? మనం మోడల్గా పెట్టుకోవాలి. యేసుప్రభు మనకు ఒక మాదిరి ఉంచిపోయినాడంట. ఏంటి మాదిరి? ఎట్లా జీవించాలో, ఎట్లా నడుచుకోవాలో ఒక మాదిరి ఉంది. మనకుందా మాదిరి? మనం ఏం చేస్తామంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళ వలె ప్రవర్తిస్తూ ఉంటాం. చాలామంది మందిరాలకు వెళ్ళే వాళ్ళే సినిమా హీరోలని పోలి ప్రవర్తిస్తుంటారు. చాలామంది క్రికెట్ ప్లేయర్స్ని పోలి ప్రవర్తిస్తుంటారు. చాలామంది లోకంలో వాళ్ళ పరిసరాల్లో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులను వాళ్ళు
వాళ్ళ జీవితంలో అంటే వాళ్ళ ప్రవర్తనలో అప్లై చేస్తుంటారు. కనుక అది కాదండి, దేవునిని యేసు ప్రభువుని మనం పోలి నడుచుకోవాలి. ఆయన మనకు మాదిరిని చెల్లాడు. ఆ మాదిరిని మనం జరిగించాలంటే ఒక 7 లక్షణాలు మనకు తప్పనిసరిగా అవసరం. చూడండి ఏంటో లక్షణాలు, దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఒక 7 లక్షణాలు చూడండి. మొట్టమొదటిగా మనం చూస్తాం దేవుని వాక్యంలో చూడండి, కొలస్సీ 1వ అధ్యాయం 10వ వచనం. కొలస్సీ పత్రిక మొదటి లక్షణం చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తాం. కొలస్సీ 1:10. అక్కడ ఏం చూస్తున్నాం మనము, 9 నుంచి 12 వచనాలు కలిసి ఉన్నాయి కదా. అక్కడ మనం ఏం చూస్తున్నామంటే 4వ వరుస నుండి చూడండి, 5వ వరుస నుండి దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోనవలెను అని. దేవుని విషయమైన జ్ఞానము మనము కలిగిన వారుగా ఉండాలి. అంటే మనం మొదటగా ఏం లక్షణం కావాలంటే, యేసు ప్రభు ఎలాంటి జ్ఞానవంతుడో ఎలాంటి వివేకవంతుడో అలాంటి వాళ్ళుగా మనము ఉండాలి. చూడండి, అతడు అన్ని విషయములలో వివేకము కలిగి ప్రవర్తించాడు. ఎవరు? యేసు ప్రభు. అన్ని విషయాల్లో వివేకంగా ప్రవర్తించాడు. అన్ని విషయాల్లో ఆయన ఎలా ప్రవర్తించాడంట, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరికి ఏమి సమాధానం చెప్పాలో. అంటే ఒకవేళ ఆయనను ఎదురాడి దూషించిన వాళ్ళతో కూడా ఆయనే సమాధానం చెప్పాడు, వివేకంగానే సమాధానం చెప్పాడు. కాబట్టి ఇక్కడ దేవుని జ్ఞానము కలిగిన యేసు ప్రభు వలె మనం కూడా ప్రవర్తించాలి. దేవుని జ్ఞానము కలిగిన యేసు ప్రభు వలె మనం కూడా ప్రవర్తించే వాళ్ళంగా మనం ఉండాలి. యేసు ప్రభు జ్ఞానం ఏంటి చెప్పండి? యేసు ప్రభు జ్ఞానమా జ్ఞానే? అజ్ఞానం అంటే ఏం చెప్తాం? జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. యేసు ప్రభు ఎంత జ్ఞానం గలవాడంటే, ఈ సృష్టికి ఆయనే పునాది వేశాడంట. ఈ సృష్టి యావత్తుకు పునాది వేసిన వాడు ఆయనే, యేసు ప్రభువే. తర్వాత సృష్టి నిర్మాణంలో ఆయనది కీలకమైన పాత్ర యేసు ప్రభుది. సృష్టి నిర్మాణంలో కీలకమైన పాత్ర. ఎక్కడెక్కడ ఏమి అమర్చాలో అక్కడ అమర్చాడు సృష్టిలో. అట్లాగే మన జీవితంలో కూడా ఎక్కడెక్కడ ఏమి అమర్చుకోవాలో అది బాగా తెలిసినవాడు. ప్రవర్తన విషయంలో యేసు ప్రభుని తప్పట్లేం. ఆయన చేసిన పనుల విషయంలో తప్పట్లేం. ఆయన మాట్లాడే మాటల విషయంలో తప్పట్లేం. ఆయన వివేకం గలవాడు. అందుకనే నాలో తప్పు ఉందని మీరేమో చూపించండి అన్నాడు. ఎవరు చూపించలేకపోయారు. ఆయన ప్రవర్తనలో కానీ ఆయన మాటల్లో కానీ తప్పు లేదు. కానీ ఇప్పుడు మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే, మనకు అలాంటి జ్ఞానం ఉండాలి అని జ్ఞాపకం చేయబడుతుంది. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునే వాళ్ళంగా మనం ఉండాలంటే, యేసు ప్రభు యొక్క జ్ఞానం మనం కలిగిన వారంగా ఆయనకు తగినట్లు నడుచుకునే ఈ మొదటి అనుభవం మనకు తప్పనిసరిగా ఉండాలి. జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే ఏమైంది చెప్పండి? అజ్ఞానంగా ఉంటే ఏమైంది? అజ్ఞానంగా ఉంటే జీవితం ఆగమగం అయిపోతుంది. ఎందుకంటే లోకంలో చాలా కపటాలు పన్నేవాడున్నాడు, పన్నాగాలు పన్నేవాడున్నాడు. ఎవడు? శత్రువు, సాతానుడు. మనం కనుక అజ్ఞానంగా ఉంటే వాడు మనలను దోసుకొని పోతాడు. వాడు మన ప్రవర్తనను లేకపోతే మన యొక్క జీవిత విధానాన్ని చాలా దుర్మార్గంగా మార్చేయగలడు. అందువల్ల దేవుని జ్ఞానంతో నింపబడిన యేసు ప్రభువుకు తగినట్లుగా మనం నడుచుకోవాలి అనేది మొదటి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇది మొదటి విషయం. రెండవది చూడండి, యేసు ప్రభు కలిగి ఉన్న కొన్ని లక్షణాల్లో రెండవ లక్షణం మనం చూద్దాం. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు 1. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. రైట్. రెండవది ఏంటంట? ఆయన ప్రార్థనాపరుడు. ఏం నేర్చుకోవాలి మనం? మొదట ఏం నేర్చుకోవాలి? ఆయన జ్ఞానం నేర్చుకోవాలి. రెండవది ఏం నేర్చుకోవాలి? ఆయన ప్రార్థనాపరుడు. మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఎలాంటి ప్రార్థన చేస్తాం? ఎక్కడ ప్రార్థన చేస్తాం?
ఎలాంటి ప్రార్థన చేస్తాం? ఎప్పుడు చేస్తాం? ఆయన పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరాడు. ఎక్కడ బయలుదేరాడు? అరణ్య ప్రదేశమునకు బయలుదేరాడు. ఎందుకు బయలుదేరాడు? ప్రార్థనలో గడపటానికి, ప్రార్థన చేయటానికి బయలుదేరాడు. కనుక ఆయనకుండే రెండో లక్షణం ఏంటంటే ప్రార్థనాపరుడు. యేసు ప్రభు ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థన ఎందుకు చేస్తాడు చెప్పండి? ప్రార్థన ఎందుకు చేస్తాడు? ఆయన ఎందుకు చేస్తాడో తెలిస్తే మనం కూడా ఎందుకు చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. ప్రార్థన ఆయన ఎందుకు చేస్తాడు? ఆయన ఎందుకు జ్ఞానం అవసరం యేసు ప్రభుకి? దేవుని జ్ఞానం ఆయన కలిగిన వాడుకున్నాడు. ఎందుకు అవసరం? ఆయన జ్ఞానం కలిగి నడుచుకోవడం ద్వారా ఆయన సాక్ష్యాన్ని లేకపోతే ఆయన యొక్క ప్రవర్తనను కాపాడుకోవడానికి అది అవసరం. రెండవదిగా ప్రార్థనాపరుడు, ప్రార్థన జీవితం అవసరం. యేసు ప్రభు అరణ్యంలో ప్రార్థన చేశాడు. యేసు ప్రభు కొండపై ప్రార్థన చేశాడు. యేసు ప్రభు తోటలలో ప్రార్థన చేశాడు. యేసు ప్రభు ప్రార్థనాపరుడు అనడానికి అనేక ప్రదేశాలను ఆయన వాడుకుంటూ వచ్చాడు. అంతేకాదు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన కూడా ఆయనకు ఉండేది. అందుకే ఆయన అన్నాడు, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. కనుక ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చినాడు ప్రభు. మన జీవితాల్లో ప్రార్థనకు ప్రాధాన్యత ఉందా? ప్రార్థనకు ప్రాధాన్యత ఉందా? ఎంత ప్రార్థన చేస్తున్నాం మన జీవితంలో? యేసు ప్రభు ఒక రాత్రంతా ప్రార్థన చేస్తాడు. యేసు ప్రభు సుదీర్ఘకాలం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాడు. యేసు ప్రభు ఆయన చెమట రక్తములాగా మారి నరాలు చిట్లిపోయి ఒంట్లో నుంచి రక్తం చెమటలాగా గారిందంట. అంత ప్రార్థన చేస్తాడు. మనం చేస్తామా? మన ప్రార్థన ఎంత? యేసు ప్రభు ప్రార్థన ఆయన రక్తము చెమట బిందువుల వల్లే నేల కారినంత గొప్ప ప్రార్థన. ఒక చెమట చుక్క కారుస్తున్నావు ప్రార్థనకి, ఒక చెమట బొట్టు. ఊరికి అనాలోచన కూర్చుంటే నేను వదిలిపెడతాను అనుకోబాకండి. నేను వదిలిపెట్టినా ఆయన వదిలిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి. మీరేంటో అనాలోచనగా యథాలాపంగా యథా రాజా తదా ప్రజ అంటే కుదరదు. ఇక్కడ నాకు లెక్క చెప్పకపోయినా అక్కడ లెక్క చెప్పాలి. ప్రార్థనాపరుడు యేసు ప్రభు. ఆ లక్షణం నీకుందా? ప్రార్థనాపరుడుగా ఉంటున్నావా? ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు? ఏం ప్రార్థన చేస్తున్నావు? ఆయన ప్రార్థనలో తన స్వార్థం ఏమీ లేదు. ఆయన ప్రార్థనలో తన కోసం ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ఒక్కసారి చివరిలో చేసుకున్నాడు. ఏమని చేశాడు? తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఆ ఒక్క ప్రార్థన తప్ప ఆయన కోసం చేసుకున్నది ఇంకెక్కడ లేదు. ఇంకెక్కడ ప్రార్థన చేసినా శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. ఇంకెక్కడ ప్రార్థన చేసినా రోగుల కొరకు ప్రార్థన చేశాడు. ఇంకెక్కడ ప్రార్థన చేసినా చనిపోయిన వాళ్ళు లేపబడడం కోసం ప్రార్థన చేశాడు. ఇంకెక్కడ ప్రార్థన చేసినా అజ్ఞానులు జ్ఞానం నేర్చుకోవాలని ప్రార్థన చేశాడు. పరిచయులు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రార్థన చేశాడు. దేవుణ్ణి ఎరగని వాళ్ళు దేవుని ఏర్పాట్లోకి రావాలని ప్రార్థన చేశాడు. ప్రభువా నేను రేపటి దినం ఏం చేయాలని ప్రార్థన చేశాడు. నువ్వు చేస్తున్నావా? మనం చేస్తున్నావా? రేపు ఏం చేయాలో నీకేం తెలుసా? తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలో ఆయన అడగాలి. ప్రభువా రేపు ఏం చేయాలి అని అడగాలి. దైవజనుడు భక్త్ సింగ్ గారు గొప్ప ప్రార్థనాపరుడు. అంటే యేసు ప్రభు అంత కాకపోయి ఉండొచ్చు, కానీ ఈయన కూడా గొప్ప ప్రార్థనాపరుడు. ఎన్నో రాత్రి పగళ్ళు ప్రార్థనలో గడిపాడు. గంటలు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసిన చోటు గుంటలు పడిపోయిందంట. మోకరించిన చోటు, ఆ నేల ప్రార్థన చేసిన చోట నేల మోకరించి గుంట పడిపోయిందంట. అంటే చూడండి ఎంత ప్రార్థనలో గడిపితే గుంటలు పడినాయి. కాబట్టి ఎంత ప్రార్థనాపరులాగా మనం ఉండాలి. అది యేసు ప్రభు కలిగి ఉన్నాడు, ప్రార్థనాపరుడు. మనం కూడా ప్రార్థనాపరులుగా ఉండాలి. యేసు ప్రభు దేనికోసం ప్రార్థన చేశాడు? దేనికోసం? రాత్రి అంతా ఎందుకు ప్రార్థన చేశాడు? తెల్లారి నేనేం చేయాలని దానికోసం. ఉదయమే వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఈరోజు నేను ఎటు వెళ్ళాలనే దానికోసం. చూడండి, ఆయన ప్రార్థనలో తన కోసం ప్రార్థన చేసుకున్నది తక్కువ, చాలా తక్కువ. ఇతరుల కోసం, పాపుల కోసం, బీదల కోసం, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం, పక్షవాయువు గల వాళ్ళ కోసం, మరణ పడకలో ఉన్న వాళ్ళ కోసం, మరణించిన వారి కోసం ఆయన ప్రార్థన చేయడం ఎక్కువ. మనం చేస్తున్నాము ఎంత కాడికి మన ప్రార్థన. నన్ను హాస్టల్లో పెట్టారు చిన్నప్పుడు, క్రిస్టియన్ హాస్టల్. అందరూ ప్రార్థన చేయాలి, పడుకునే ముందు అందరూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తారో లేదో ఒక లీడర్ చెక్ చేస్తాడు. ఎరా ప్రార్థన చేసావా అంటే చేశానన్నా అని చెప్తేనే పోతాడు, లేదు పోడు. చేయలేదంటే చెయ్యి అంటాడు. ఒకసారి ఒకరోజు ఒక రాత్రి పడుకునే ముందు అందరిని అడుగుతూ వస్తున్నాడు. నా దగ్గరికి వచ్చాడు. నా పక్కన వాళ్ళందరూ చెప్పేశారు, నా దగ్గరికి వచ్చాడు.
ఎరా ప్రార్థన చేసావా అన్నాడు. చిన్నప్పుడు చేయలేదన్నా అన్న. చేశానన్న. ఏమేం చేసావురా అన్నాడు. ఏమని చేశానంటే ఏం చెప్పాను తెలుసా? నన్ను కాపాడు, మా నాన్నను కాపాడు, మా అమ్మను కాపాడు, మా అక్కోళ్ళని కాపాడు, తర్వాత నా పెట్టులో పప్పలు ఉన్నాయి, పప్పలను కాపాడు. నేను చేసిన ప్రార్థన అది. ఏమని చేశాను? నన్ను కాపాడు, మా నాన్న కాపాడు, మా అమ్మను కాపాడు, మా అక్కోళ్ళని కాపాడు, నా పెట్టులో పప్పలు ఉన్నాయి. అంటే మాకు ఏం చేస్తారంటే హాస్టల్ ఉన్న కారణం చేత పప్పలు తయారు చేసి పంపించేవాళ్ళు బాక్స్లో పెట్టి. అవి ఏం చేస్తామంటే మేము లేనప్పుడు ఎవడో ఒకటి తాళం లేపేసి పప్పలు శుభ్రంగా తినేసి వెళ్ళిపోతుంటారు. అలాంటి పప్పలను కూడా కాపాడు ప్రభు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు. నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ నవ్వారు. ఆయన కూడా నవ్వాడు. ఓరే ఏమిరా నువ్వు, ఏం ప్రార్థన రాది అని ఇలా ప్రార్థన చేయాలని ఒక విషయం చెప్పి అలా ప్రార్థన చేపించి పడుకోబెట్టాడు. ఎందుకు చెప్తున్నానంటే మన ప్రార్థన ఎలా ఉంది అంటే మన కోసం చేసుకుంటున్నామా, మన యొక్క అవసరతల కోసం, మనకేదో కాపాడబడడం కోసం చేసుకుంటే అది గొప్ప ప్రార్థన కాదు. అది ఇతరుల కొరకు ప్రార్థించాలి, ఇతరుల క్షేమం కొరకు ప్రార్థించాలి. ఇతరులు నిన్ను ఒక మాదిరికరంగా తీసుకొని వాళ్ళు నీకు అంటే నువ్వు ఎలా ప్రార్థిస్తావు వాళ్ళు కూడా ప్రార్థించి నీ యొక్క ప్రార్థనలో వారు కూడా మరి రాగలిగినట్లు, మోకరించగలిగినట్లు వాళ్ళు రక్షణ కొరకు ప్రార్థించాలి. వాళ్ళ జీవితం మార్చబడి కొరకు ప్రార్థించాలి. వాళ్ళ యొక్క స్థితి పాపస్థితి మార్చబడి రక్షించబడిన స్థితిలోకి రావడం కొరకు ప్రార్థించాలి. యేసు ప్రభు ఎలాంటి ప్రార్థనాపరుడు. ఆయన అనేకుల రక్షణార్థమై క్రయం చెల్లించాడనే దాంట్లో చిలువలోనే కాదు, మోకాళ్ళ మీద కూడా క్రయం చెల్లించాడు. చెమట రక్త బిందువులాగా ఆయన నేల మీద పాడినంతగా వేదన పడ్డాడు అనేకుల కొరకు. మనకు అలాంటి ప్రార్థనాపరుడు యేసు ప్రభు. మనం ఇప్పుడు ఆయన వలె తగినట్లు, ఆయనకు తగినట్లు నడుచుకోవాలంటే మనం రెండవ లక్షణం ఏముండాలా? ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థించడాన్ని నిర్లక్ష్య పెడుతున్నావా? ప్రార్థించడాన్ని నిర్లక్ష్య పెడితే నువ్వు ఓడిపోతావు. ప్రార్థించడాన్ని నిర్లక్ష్య పెడితే నీకు ఓటమే, ఓడిపోతావు. గెలుపు లేదు, సంతోషం లేదు, విజయం రాదు. విజయం లేనప్పుడు దుఃఖమే కదా. విజయం లేనప్పుడు దుఃఖమే. నీకెన్నో బాధ ఉంది, ఇబ్బంది ఉంది, నీ యొక్క ఎన్నో సమస్యలు ఉన్నాయి. నీ యొక్క అనారోగ్య సమస్యలు, నీ ఆర్థిక సమస్యలు, నీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళతో నీకున్న సమస్యలు, నీకు శత్రువులు ఉన్నారు, నేను విభేదించే వాళ్ళు ఉన్నారు, నీకు విరోధులు ఉన్నారు. వారిపై నీకు విజయం కావాలంటే ప్రార్థన అవసరం. అది యేసు ప్రభు బాగా ఆ ప్రార్థనా సమయాన్ని గడిపాడు. అలాంటి ప్రార్థనాపరుడు. ఆయనకు తగినట్లుగా మనం కూడా ప్రార్థనలో నడుచుకునే అనుభవం మనకు అవసరం. ఇది మొదటిది. రెండవ చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించున్నానని చెప్పాను. 28వ వచనం. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. యేసు ప్రభువుకి వాక్యం వినే అలవాటు ఉంది. యేసు ప్రభు దేవుని చేత బోధించబడ్డాడు, వాక్యపు అనుభవంలో ఉన్నాడు. అసలు యేసు ప్రభు ఎవరండి? ఎవరు? వాక్యం అనే నామం గలవాడు. ఆయన అన్నాడు, ఏమన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడు ఉండెను. ఆయనే వాక్యం. యేసు ప్రభువే వాక్యం. ఆయన వాక్యం అనే నామం గలవాడు. అయినా కూడా ఆయన దేవుని చేత దేవుని మాటల చేత బోధించబడుతున్నాడు. ఆయన దగ్గర నేర్చుకుంటున్నాడు. యేసు ప్రభు లోకంలో జీవించిన 33.5 సంవత్సరాల్లో ఆయన జీవితంలో ఆయన ఎలా జీవించాడో దానికి నేర్పింది ఎవరు? దేవుడే. యేసు ప్రభువుకు నేర్పింది ఎవరు? దేవుడే. పరలోక సంబంధమైన జీవన విధానం యేసు ప్రభువుది. నేర్పింది దేవుడే. ఆయనకు కావాల్సినవన్నీ బోధించింది దేవుడే. అదే అన్నాడు యేసు ప్రభు. నేను కాదన్న మాట్లాడినది, యేసు ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? నేను మిమ్మును గూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు, కానీ
నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులనే లోకంలో బోధిస్తున్నాను. నేను ఆయన వద్ద విన్న సంగతులనే. వాక్యము యొక్క అనుభవంలో యేసు ప్రభు ఉన్నాడు. వాక్యమును ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఆ వాక్యమును నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. వాక్యాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడంటే ఆ వాక్యాన్ని నెరవేరుతున్న ఆయన ఉద్దేశంలో వాక్యాన్ని వింటున్నాడు, గైకుంటున్నాడు. వాక్యం వింటున్నాడు, గైకుంటున్నాడు. నువ్వు వింటున్నావా? నువ్వు గైకుంటున్నావా? నీకు బైబిల్ స్టడీ ఉందా? బైబిల్ స్టడీ ఉందా? సరే, దేవుని జ్ఞానం మనకు లేదంటే దేవుని జ్ఞానం మనం తెచ్చుకోవాలి. తర్వాత ప్రార్థనా పరులం కాదంటే ప్రార్థనా పరులంగా మార్చబడాలి. మూడవది, బైబిల్ జ్ఞానం మనకు అవసరం. బైబిల్ని గురించిన సంగతులు మనకు అవసరం. బైబిల్ స్టడీ చేస్తున్నామా? టకీమని 10 కంఠస్థ వాక్యాలు చెప్పగలరా? టకటక 10 వాక్యాలు చెప్పగలరా ఎవరైనా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్. టక 10 వాక్యాలు చెప్పగలరా? ఏమి నేర్చుకున్నట్లు? ఏం నేర్చుకున్నట్ట కాదా? టక ఒక 10 లేకపోతే 5 చెప్పగలరా? ఏమి నేర్చుకుంటున్నాం? ఇప్పుడు నేర్చుకుంటేనే కదండి చెప్పగలుగుతాం. నేర్చుకుంటేనే కదా చెప్పగలుగుతాం. నేర్చుకోకుండా చెప్పగలుగుతామా? నేర్చుకుంటేనే మన వాక్యాలు టకటా చెప్పగలుగుతాం. నేర్చుకోకపోతే ఏం చెప్తాం? యేసుప్రభు నేర్చుకున్నాడు. ఆయన వలన వినిన సంగతులను నేర్చుకున్నాను. ఆయన నాకు నేర్పిన విషయాలు నేర్చుకున్నాను. మనం ఏం నేర్చుకుంటున్నాం? లోకం నేర్చుకుంటున్నాం. మనం లోకపరమైన విషయాలు నేర్చుకుంటున్నాం. లోకపరమైనటువంటి ముచ్చట్లు అచ్చట్లు నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యం నేర్చుకోవటంలా. యేసు ప్రభు దేవుని వాక్యం పైన ఆయన వాక్యం యొక్క అనుభవం ఉన్నవాడు. దేవుని యొక్క వాక్యం యొక్క అనుభవము ఉన్నవాడు. మనకుందా దేవుని యొక్క వాక్య అనుభవం? ఆయన వాక్యాన్ని అప్లై చేస్తాడు సమస్యల్లో. మనం చేస్తామా? యేసుప్రభు సమస్య వచ్చినప్పుడు వాక్యాన్ని అప్లై చేస్తాడు. సాతానుడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. నువ్వు ఏమంటున్నాడు? నువ్వు కనుక నాకు మొక్కితే ఇదంతా నీదే, నీకు ఇచ్చేస్తాను, ఇదేదో వీడిదైనట్టు ఆయనకి ఇచ్చేస్తాను అంటున్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? నీ తండ్రి అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించవలనని వ్రాయబడి ఉన్నది అని చెప్పాడా లేదా? ఇప్పుడు వాక్యం నేర్చుకుని ఉన్నాడా లేదా? వాక్యం ఆయనకు గుర్తుందా లేదా? వాక్యం ఆయన అవగాహనలో ఉన్నాడా లేదా? అవగాహన ఉంది కదా. అట్లనే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు మనం వాక్యము చేత దానిని తిప్పికొట్టే వాళ్ళంగా ఉండాలి. యేసుప్రభుకు వాక్యం యొక్క అనుభవం ఉంది. మనకుందా? ఆయనకు తగినట్లుగా మనం నడుచుకునేదంటే ఎట్లాగండి? ఇట్లాగే కదా, నేర్చుకుంటేనే కదా. కనుక ఆయన జ్ఞానం, దేవుని జ్ఞానం నేర్చుకున్నాడు. దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. దేవుని వాక్యము నేర్చుకుంటున్నాడు. మనం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎండింగ్ డేస్, చివరి రోజులు. మనం మధ్యలో లేము, ప్రారంభంలో లేము, చివరికి వచ్చేసాం. చివరి దినాల్లో ఉన్నాం. ఇవి ఎప్పుడు నేర్చుకుంటాం? ఎప్పుడు ఇవన్నీ మనం నేర్చుకుని ఆయన ఏర్పాట్లు జీవించే వాళ్ళంగా చేయబడతాం? ఎప్పుడు మనము ఇవన్నీ నేర్చుకుంటూ ద్వారా దేవుని ప్రయోజనాలు మనం పొందగలుగుతామంటే నేర్చుకుంటేనే పొందగలుగుతాం. ఇది మూడవ అనుభవం ఏంటంట? దేవుని వాక్యము గురించిన అవగాహన కలవాడు యేసుప్రభు. ఇది మూడవది. నాలుగోది చూడండి. 4వ విషయము మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. దయచేసి చూడండి. 4:17. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుసు ప్రకటించ మొదలు పెట్టెను. ఇక్కడ మూడవదిగా యేసు ప్రభు సువార్తికుడు. మూడవదేనా? 4వది యేసు ప్రభు ఎవరు? సువార్తికుడు. మొదటిదిగా ఆయన దేవుని జ్ఞానం గలవాడు. రెండవదిగా దేవునికి ప్రార్థన చేసేవాడు. మూడవదిగా దేవుని వాక్యం యొక్క అనుభవం ఉన్నవాడు. 4వదిగా దేవుని సువార్తను ప్రకటించేవాడు. ఏంటి సువార్త? నశించుచున్న వారికి సువార్త, రక్షించబడు కొరకైన వార్త, సిలువను గూర్చిన వార్త, మారు మనసు కొరకైన వార్త, జీవితాలు మార్చుకునే వార్త, మారు మనసు పొందే వార్త, పరలోకం చేరే వార్త, దేవుని మందిరానికి వచ్చే వార్త, దేవుణ్ణి నమ్ముకునే వార్త, దేవుని నమ్ముకునే ద్వారా సమస్యలు తీర్చబడే వార్త. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ సమస్యలు తీర్చబడుతున్నాయంటే కారణం ఈ సువార్తే. కనుక యేసు ప్రభు సువార్తికుడు. మరి మనం చేస్తున్నాం సువార్త?
యేసు ప్రభు చేసిన సువార్త విన్నారు, చాలామంది విన్నారు, చాలామంది ఆయన వెంబడించేవారుగా చేయబడుతూ వచ్చారు. యేసు ప్రభు సువార్త విన్న వాళ్ళందరూ కూడా ఆయన వెంబడించారు. ఇక్కడ నా తలంపు ఏంటంటే, ఆయన ప్రజలను సంపాదించుకున్నటకు, దేవుని కొరకు ప్రజలను సిద్ధపరచుట కొరకు, పరలోక రాజ్యం సిద్ధపరచుట కొరకు, అందుకే పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందడని బహిరంగంగా సువార్త చెప్పిన యేసు ప్రభు సువార్తికుడు. మనం చేస్తున్నాం సువార్త, చేస్తున్నామా? ఆయనకు తగినట్లు ఉండాలంటే ఈ లక్షణం ఉండాలి. సువార్త చేస్తుంటే కొట్టారండి, కొట్టారా? సువార్త చేస్తుంటే చాలా భయంకరంగా చేశారండి, చేశారా? మీకే కాదు, ఆయన కూడా చేశారు. యేసు ప్రభువుని కూడా చేశారండి, మనకే కాదు, యేసు ప్రభువుని కూడా అడ్డగించారు. యేసు ప్రభు మీద కూడా చేయెత్తారు, యేసు ప్రభు మీద రాళ్ళు ఎత్తారు. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తేనే ఆయనకి కొరడా దెబ్బలు, ఈ ముఖం మీద ఉమ్మివేయబడ్డాయి. ఇవన్నీ కూడా ఆయన సువార్త అనేక మందికి నచ్చలే. ఆయన సువార్తలో గద్దింపు ఉంది, ఆయన సువార్తలో వాళ్ళ లోపాలు చెప్పబడుతున్నాయి. నువ్వు పాపంలో ఉంటే పరలోకం చేరలేవు, నీ పాపాన్ని విడిచిపెట్టు. ఏం పాపం చేస్తున్నావు అంటే, నువ్వు దొంగవి, నువ్వు ద్రోహివి, నువ్వు మూర్ఖుడివి, నువ్వు వ్యభిచారివి, నువ్వు ఏం చేస్తావు, జోదగాడివి, నువ్వు తిరుగుబోతువి, నువ్వు త్రాగుబోతువి, నువ్వు అబద్ధికుడివి, నువ్వు మోసగాడివి అనే కదా చెప్పింది. అదే సువార్తలో ఆయన చెప్పిన విషయాలు ఇయే. నచ్చని వాళ్ళు ఆయన దిక్కెల్చిలో వేశారు, నచ్చిన వాళ్ళు ఆయన వచ్చి వెంబడించారు. కనుక రెండు వర్షన్స్ చూస్తున్నాం. నచ్చిన వాళ్ళు ఆయన వెంబడించారు, నచ్చని వాళ్ళు ఆయన శిక్షించారు. మనకే అలాగే ఎదురవుతుంది. ఆయన కంటే మనం గొప్పవాళ్ళం కాదు కదా. ఇప్పుడు ఆయన తర్వాత శిష్యుల కంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు కదా. సువార్తకు తిరుగుబాటు ఉంది, సువార్తకు వ్యతిరేకత ఉంది, సువార్తకు ఆటంకం ఉంది. సువార్త చేస్తుంటే అడ్డగించే పరిస్థితులు ఉన్నాయి. ఆపేస్తామా? యేసు ప్రభు ఆపలా. అదే ఆయనకు మరణం తీసుకొచ్చింది చివరకు. ఇక్కడ నా తలంపు, యేసు ప్రభు మరణించుట అనేది దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తమా కాదా? అంటే యేసు ప్రభుని చంపేయాలని దేవుడు ప్లాన్ చేశాడా? యేసు ప్రభు చనిపోవాలని కోరుకుంది ఎవరు? దేవుని ప్లాన్ కాదు అది, యూదుల ప్లాన్ అది. ఆయన్ని చంపు అన్నది యూదులు, కానీ దేవుడు అనలా ఆ మాట. దేవుని ఉద్దేశం కాదు అది, యూదుల ఉద్దేశం. అక్కడ ఆయనకు మరణం తీసుకొచ్చింది. కనుక ఎందుకంటే వీళ్ళు నమ్మలా, సువార్త నమ్మలా, ఆయన కూడా ఆయన చెప్పడం మానలా. చివరికి చిలువలో కూడా చెప్పాడు సువార్త. ఏమని చెప్పాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు. కాబట్టి ఇలాంటి గొప్పదైనటువంటి సువార్తను చేసేటువంటి వాడు సువార్తికుడు యేసు ప్రభు. మనం సువార్తికులుగా ఉండాలా వద్దా? ఎవరికైనా ఇరుగు పొరుగు వాళ్ళ సువార్త చెప్తున్నామా? పక్కోళ్ళకి ఎంతమందిని రక్షించబడ్డారు మన ద్వారా? ఎంతమందిని దేవుని దగ్గర నడిపించాం? రేపు ఇక్కడ కాదు, అక్కడ తీస్తాడు లెక్క, చిట్టా తీస్తాడు, పత్రాలు తీస్తాడు, తిప్పితే పలానా పేరు కింద వివరాలు చూస్తాడు. ఎంతమంది అంటే 00000 అంటే అట్లా కాదు కదా. 000 అంటే ఏం లేదు, చివరికి జీరోనే కదా. ఇక్కడేమి ఉండాలా? 1 2 3 4 5 6 7 9 100 దాకా వెళ్ళిపోవాలా. ఒక ఇద్దరు రక్షించబడ్డారా మన జీవితంలో మన ద్వారా? యేసు ప్రభు అనేక మంది రక్షణ కొరకై సువార్త ప్రకటించిన వాడు సువార్తికుడు అని ఆయన గురించి రాయబడి. ఇది 4. 5 చూడండి. 5వ విషయం యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 11:29. 11:29. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. ఇక్కడ యేసు ప్రభు 5వదిగా ఆయన ఏంటంట? సాత్వికుడు. ఆయన యేసు ప్రభు 5వదిగా సాత్వికుడు. ఆయన ఎంత సాత్వికం గలవాడంటే, ఎంత సాత్వికం గలవాడు యేసు ప్రభు సాత్వికుడు అంటే, ఆయనను కొరడాలతో కొట్టినా కూడా తిరిగి ఎదురు తిరగనంత, ఆయనను చెంప మీద కొడితే తిరిగి బదులు ఇవ్వనంత సాత్వికుడు. ఆయన ఎంతో అవమానకరంగా చేసినా కూడా ఆయన ఏం మాట్లాడలే, నోరు తెరవలేదంట. అందుకే సాత్వికుడు. యేసుప్రభు మాటల్లో సాత్వికం ఉంది, యేసుప్రభు మాటల్లో జాలి ఉంది, కనికరం ఉంది.
అందుకనండి నేను సాత్వికుడను దీన మనసు గలవాడను. సాత్వికం ఏం తీసుకొస్తుంది మనకు? దీన మనసును తీసుకొస్తుంది. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీరు నా యొద్ద నా కాడి మీ మీద ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. కనుక యేసు ప్రభు సాత్వికుడు. మనలో సాత్వికం ఉందా? ఉందా లేదా? ఉండదులేండి. ఉంటుందని నేను అనుకోను. ఉండదు. ఎందుకంటే ఎవరైనా మనల్ని ఏదైనా అన్నారనుకోండి, ఒరే నీ సంగతి అంటాం మనమా నీ సంగతి తేల్చేస్తా అని అంటాం. ఎంతో తిరుగుబాటుగా మాట్లాడతాం. తిరుగుబాటుగా ఇది ఆయన తగిన లక్షణం కాదండి. యేసుప్రభు తగిన లక్షణం కాదు. అందుకే 5వది ఏంటంటే ఆయన సాత్వికుడు. సాత్వికంగా ప్రవర్తించాడు. ఎవరి మీద ఎదురు తిరగల, ఎవరిని దుర్భాషలాడలా, ఎవరిని కొట్టలా, ఎవరిని తిట్టలా, ఎవరిని ఆయన తోలనాడి మాట్లాడాలి. అందరినీ గౌరవించాడు. ఒక ఆమె వ్యభిచారం చేసి పట్టుబడితే ఆయన దగ్గర తీసుకొచ్చారు. యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి ఏం చేశాడు ఆయన? వాళ్ళు ఏమంటున్నారు? ఈమె ఎవరితో తెలుసా, ఈమె ఎటువంటిదో తెలుసా అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడండి? అమ్మా. ఒక భయంకరమైన తప్పు చేసిన స్త్రీని తీసుకొచ్చారు ఆయన దగ్గరికి. ఆమెను సంబోధించిన మాట అమ్మా అన్నాడు. ఒక తప్పు చేసిన స్త్రీని పిలిచిన పిలుపు అమ్మ అని ఎవరైనా అంటారండి? మనమైతే ఏమంటాం? ఏమే నువ్వు అటువంటి దాన్ని, ఎరా నువ్వు ఇటువంటి వాడివి అంటావా లేదా? యేసుప్రభు అలా అనలా, అమ్మ అన్నాడు. చాలామంది బలహీనమైన స్థితిలో ఉంటే వాళ్ళ తిరిగి ఏమన్నాడు తెలుసా? కుమారుడా అన్నాడు. కొంతమందిని బిడ్డ అన్నాడు. కనుక యేసు ప్రభు ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా ప్రేమించి సాత్వికాన్ని చూపించాడు. అక్కడ దీన మనసు కలిగి వాళ్ళని చేరదీసి వాళ్ళకు సహాయం చేశాడు. కనుక ఈ లక్షణం మనకు కూడా ఉండాలి. ఏదైనా తప్పు చేసిన వాళ్ళను కూడా మనం ఏం చేయాలా? అమ్మ, లేకపోతే ఎవరైనా వేరే బిడ్డ ఇట్లా పిలవాలి. యేసు ప్రభు అలాగే పిలిచాడు. ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలంటే ఈ లక్షణం మనకు అవసరం. మనం ఏం చేస్తామంటే మనకున్న లోపల ఉన్నదంతా ఓపెన్ చేసి వాళ్ళకు చూపించి మన ఉక్రోషం అంతా తీర్చుకున్న తర్వాత అంటాం కదా. ఆయన ఎప్పుడు అలా అనలా. ఆయన ఎప్పుడు ఆయాసపడ్డాడు, ఆయన ఎప్పుడు రొప్పాడంటే చిలువను మోసేటప్పుడే, కఠినమైన శ్రమ ఎదుర్కొన్నప్పుడే, కలువరి చిలువలో వేలాడుతున్నప్పుడే. ఎప్పుడు ఆయన ఆయాసపడింది లేదు, ఎప్పుడు ఆయన వ్యసన పడింది లేదు, ఎప్పుడు ఆయన ఉద్రేకపడింది లేదు. చిలువలో తప్ప ఎక్కడ కూడా ఆయన ఇలాంటి భావాన్ని ఎక్కడ చూపించలేదు. కనుక ఆయన సాత్వికుడు. మనం కూడా సాత్వికులమై ఉండాలని, ఆయనకు తగినట్టు నడుచుకోవాలని ప్రభు కోరుతున్నాడు. ఇది 5వది. 6వ చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. నేను ముగిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ వచనం, యోహాను సువార్త 13:1. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. యేసు ప్రభు ప్రేమ గలవాడు. ఆయన తగినట్లుగా నడుచుకోవాలంటే ఈ 6వ లక్షణం ఏంటంట? యేసు ప్రభు ప్రేమ గలవాడు. సాత్వికుడే కాదు, ప్రేమ గలవాడు కూడా. ఎంత ప్రేమ గలవాడు? తాను తండ్రి వద్దకు వెళ్ళవలసిన సమయం వచ్చిందని ఎరిగి ఎవరినంట? తన వారిని అంతము వరకు ప్రేమించిన వాడుగా ఉన్నాడు. అంతము వరకు. ఏం ప్రేమ? యేసు ప్రభు ప్రేమ శాశ్వతమైన ప్రేమ, చెరిగిపోని ప్రేమ, తొలగిపోని ప్రేమ, మారని ప్రేమ. నువ్వు మారిపోవచ్చు కానీ ఆయన ప్రేమ మారదు. మనం మారిపోవచ్చు, ఆయన ప్రేమ మారదు. మన జీవితంలో కొన్ని గొప్ప అంటే ఆయనకు వ్యతిరేకంగా మనం తిరిగిపోవచ్చు, దూరంగా వెళ్ళిపోవచ్చు, పారిపోవచ్చు. ఆయన ప్రేమ మారదు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాడు. ఎంతో విస్తారమైన కృప నీకు అనుగ్రహించాడు. అట్టి ప్రేమ గలవాడైన నీ ప్రభువులాగా నువ్వు కూడా ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ప్రేమ మనలో ఉంటుందా? ప్రేమ ఏం చేస్తుందంట? ప్రేమ ఏం చేస్తుంది? కోప్పడదా? ప్రేమ కోప్పడదు. చూడండి, 1 కొరింథీ 13వ అధ్యాయం. ప్రేమ గురించి అక్కడ రాశారు. 1 కొరింథీ 13వ అధ్యాయం. 1 కొరింథీ 13వ అధ్యాయం అంతా ప్రేమ గురించే రాశారు. చూడండి, 1 కొరింథీ 13:2. ప్రవశించు కృపావరం కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను
కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. నువ్వెంత గొప్ప విశ్వాసమైనా ప్రేమ లేకపోతే నీకు వ్యర్థమే. రెండవది, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చి నన్ను కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం లేదు. తర్వాత ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం చూసుకొనదు, విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటికీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ 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 గురించి పౌలు ఒక అధ్యాయమే రాసేసాడు. సరే, అన్నిటిలో కంటే చూడండి, 13వ అధ్యాయం 13వ వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుసును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ప్రేమ నువ్వు ఒక మనిషిని సంపాదించుకునే దానికి కారణమవుతుంది. ద్వేషం నువ్వు ఒక మనిషిని పోగొట్టుకునే దానికి కారణమవుతుంది కాదా? ప్రేమ ఒక వ్యక్తిని సంపాదించుకోవడానికి మంచి ఉపయోగకరమైనటువంటి విషయం ప్రేమ. అది యేసు ప్రభు మనకు చూపించి మనలను తన వారిగా మార్చుకుంటూ వచ్చిన ఈ ప్రేమ మనలో కూడా ఉండాలని కోరుతున్నాడు. ప్రేమ గలవాడు. నువ్వు కూడా ఇతరులను ప్రేమించే వ్యక్తిగా, ఇతరులను ప్రేమించే విషయంలో ఇంకొక కోణం ఉందంటే, మనల్ని ప్రేమించిన వాళ్ళని ప్రేమించడం కాదబ్బా, అది కాదు లెక్క. మనల్ని ద్వేషించే వాళ్ళని సైతం ప్రేమించడం, మనల్ని దూషించిన వాళ్ళని సైతం ప్రేమించడం. యేసుప్రభు ప్రేమ అదే, యేసుప్రభు ప్రేమ అదే. ప్రేమ గలవాడు. నువ్వు కూడా అలా ప్రేమించే వ్యక్తిగా ఉండాలని, ఆయన తగినట్టుగా నడుచుకోవాలని కోరుతున్నాడు. ఇది 6వది. 7వ చూడండి, చివరిగా ఒక మాట, 7వ విషయం మనం చదువుకుంటాం. దయచేసి చూడండి, చివరిగా ఆ మాట చూసుకుని మనం వాళ్ళలో పాల్పొందుతాం. 7వదిగా లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 23:34, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి. దానికి పైన 33 చూడండి, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆయన ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఇక్కడ 7వ ఈ సందర్భం మనకేం జ్ఞాపకం చేస్తుంది అంటే, ఆయన త్యాగశీలుడు. యేసు ప్రభు త్యాగశీలుడు. ఇది చాలా కష్టం. ఏం త్యాగం చేశాడు? తన జీవితాన్నే త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు? తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు యేసు ప్రభు? మనం చేస్తామా? ఏదైనా త్యాగం చేస్తామా? ఆయన త్యాగశీలుడు. ఆయన త్యాగం చేసి మన కొరకే చిలువను సహించినవాడు, చిలువకు అప్పగించుకున్నవాడు. ఒక పదం వాడాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఎవరినండి అన్నది ఈ మాట? ఎవరినన్నాడు? అక్కడ పక్కన కూర్చున్న అనామకులను అన్నాడా? ఏం చేయని వాళ్ళని అన్నాడా? ఆయన కొర్రాలతో కొట్టిన వాళ్ళని అన్నాడు, ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టిన వాళ్ళని అన్నాడు, ఆయన ముఖంపై ఉమ్మి వేసిన వాళ్ళని అన్నాడు, ఆయనను అవమానించిన వాళ్ళని అన్నాడు, ఆయనను దూషించిన వాళ్ళని అన్నాడు, ఆయనను అరచేతులతో కొట్టిన వాళ్ళని అన్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. త్యాగశీలుడు. మనం త్యాగశీలమేనా? ప్రభువుకు తగినట్లుగా నడుచుకోనవలెనంటే ఈ లక్షణాలన్నీ మనకు అవసరం. ఇవే కాదు, ఇంకా 30 ఉన్నాయి. నేను దీలా ప్రభువుకు తగినట్లుగా మనం నడుచుకోవాలంటే ఆయన లాంటి త్యాగశీలుడుగా ఆయన ఉన్నట్లుగా మనం కూడా త్యాగశీలుడుగా మనం కూడా ఉండాలి. త్యాగం చేసేవారుగా ఉండాలి. ఏం త్యాగం చేస్తామంటే ఏదైనా త్యాగం చేస్తాం. ఏం త్యాగం చేశాడు యేసుప్రభు? ప్రాణాన్ని త్యాగం చేశాడు, జీవితాన్ని సమర్పించుకుంటూ వచ్చాడు. మనం కూడా అట్లాంటి త్యాగశీలుగా ఉండాలనేదే ఆయన తగినట్లుగా నడుచుకునే వారికి ఉండాల్సిన లక్షణాల్లో 7వ లక్షణం. మొదటిదిగా దేవుని జ్ఞానం కలిగిన వాడు, దేవుని జ్ఞానం కలిగి నడుచుకున్నవాడు. రెండవదిగా ఆయన ప్రార్థనాపరుడు, దేవునికి ప్రార్థన చేస్తాడు. మూడవదిగా ఆయన వాక్యం యొక్క అనుభవం గలవాడు, దేవుని దగ్గర నేర్చుకుంటాడు. నాలుగవదిగా సాత్వికుడు, సువార్థికుడు. వెరీ గుడ్, సువార్థికుడు.
అనేకులు రక్షించబడు కొరకై ప్రయాసపడతాడు. అంటే సువార్త ప్రకటించి అనేకులను దేవుని దగ్గరకు నడిపించే దాని కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. 5వదిగా ఆయన సాత్వికుడు. 6వదిగా ఆయన ప్రేమ గలవాడు. 7వదిగా త్యాగశీలుడు. మన కొరకు అంతా కలువరి శిలువలో సమర్పించి ఆయన మన కొరకు సమస్తము జరిగించిన వాడుగా ఉన్నాడు. ఆ విధంగా మనకు ఆయన యొక్క అనుభవాలు మనం నేర్చుకుని మనము ఆయన వెంబడించే వారంగా ఉండాలని, ఆయన తగినట్టు నడుచుకునే వారంగా ఉండాలనేదే ఆయన యొక్క ఆలోచన. ఈ 7 లక్షణాలు మనలో ఉన్నాయా? దేవుని జ్ఞానం ఉందా? ప్రార్థన పరులుకుంటున్నామా? వాక్యం యొక్క అనుభవం ఉంటున్నామా? సువార్త చేస్తున్నామా? సాత్వికం మనలో ఉందా? ప్రేమ మనలో ఉందా? త్యాగం మనలో ఉందా? ఇవన్నీ లేకపోతే నువ్వు ఏ విధంగా కూడా ఆయనకు తగినట్లు అయిన వ్యక్తివి కాదు. ఆయన వలె నువ్వు ఉండలేవు. ఆయన వలె ఉండటానికి నీవు తగిన వ్యక్తివి కాదు. ఆయన వలె ఉండకుండక అన్ని విషయాల్లో ఆయన లాగా నడుచుకునే పరిస్థితిని కోల్పోయే వ్యక్తిగా మనం ఉంటున్నాం. ప్రభువునకు తగినట్లుగా నడువుము అనే 7 అనుభవాలు మన జీవితాల్లో మనకు చాలా అవసరం. అటన్నిటిని కలిగి ఉండాలి. ప్రభు బలలో మనం పాలు పొందాలంటే కలిగి ఉండాలి. కలిగి లేం కనుక మనం ఏం చేయాలా? కలిగి లేకపోతే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ అంత సహనం నాకు లేదు, నీ అంత త్యాగం నాకు లేదు, నీ అంత ప్రేమ నాకు లేదు, నీ అంత ప్రార్థన నాకు లేదు, నీ అంత వాక్యం అనువు నాకు లేదు, నీ అంత జ్ఞానం నాకు లేదు, తర్వాత నీ అంత సాత్వికం నాకు లేదు. ఏమీ లేని నేను అయోగ్యుడను, బలలో పాలు పొందలేను అని మనం ఏం చేయాలి? క్షమాపణ కోరుకుని ప్రభు దగ్గర క్షమించబడిన అనుభవంలో బలలో చేయవేయటానికి ప్రభువుకు అప్పగించుకుంటాం. కనుక ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించండి. వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థించిన అనుభవంలో ప్రభు మనకిచ్చిన సమాధానం కొలది బలలో మనం చేయవేస్తాం. అనాలోచనకు ఎవరు పాలు పొందబాకండి, నష్టపడతారు. అనాలోచనకు ఎవరైనా బలలో చేయవేస్తే నష్టమే తప్ప మీకు ఏ విధమైన లాభం మేలు లేదు. అందువల్ల యోగ్యముగా బలలో చేయవేయాలంటే ప్రభువును క్షమాపణ అడుగుదాం. క్షమించబడిన అనుభవంలోనే బలలో పాలు పొందుతాం. ప్రార్థించండి.